నీ కయ్యికలే కన్ను కొట్టాయా నటం లకలకలే కచ్చగట్టాయా మజాగా మడతేస్తివే పీచు మిఠాయా తన మీద ప్రాణం పెట్టుకున్నాను అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి మొదలు పెట్టండి. యువర్ ఆనర్, ముందుగా అందరికీ నా క్షమాపణలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే సరైన సాక్ష్యాధారాలు లేనందున ఈశ్వరి అనబడే ఈ ముద్దాయి నిజమైన దోషి అని తన స్వార్థం కోసం చట్టాన్ని మోసగించిందని నేను అపోహపడ్డాను. కానీ నిజమేంటంటే ఆవిడ ఏ తప్పు చేయలేదు. తన భర్త సుందరం కూడా బుల్లెట్ కుమార్ని హత్య చేయలేదు. ఈ హత్య ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు అనే బలమైన సాక్ష్యాధారాలతో మా స్నేహితుడు ఇక్కడికే వస్తున్నాడు. చూడండి ప్రణతి, మీ మీద నాకు నమ్మకం ఉంది. కానీ ఎప్పుడు వస్తారో తెలియని మీ స్నేహితుడి కోసం కోర్టు సమయాన్ని వృధా చేయలేం కదా. మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే ప్రవేశపెట్టండి. ఒక్క నిమిషం మేడం. ట్రై చేయి. మై లార్డ్, ఆయన నెంబర్ పనిచేయడం లేదు. కానీ ఆయన తప్పకుండా వస్తారు. వస్తారు? ఎప్పుడు? ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? మై లార్డ్, ఈశ్వరి నిర్దోషి అని అసలు హంతకుడు ఎవరనే సాక్ష్యాధారాలు మరికొద్ది సేపట్లో మీ ముందుంచుతాను. దయచేసి కొంత గడువు ఇప్పించండి. లంచ్ తర్వాత హియరింగ్కి టైం ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఏమండి, ఇప్పటికే వాళ్ళ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదా? అందుకే కదే నేను ఇంత టెన్షన్ పడుతున్నాను. ఒకసారి మళ్ళీ ట్రై చేయండి. చెత్త నా కొడుకులు. ఆ సంతోష్ గాడు వినోద్ గాడు దొరికారా లేక తప్పించుకుని కోర్టుకు వెళ్లారన్నది అర్థం కావట్లేదు. అయ్యో, ఒకవేళ వాళ్ళని వేసేస్తే మన ప్లాన్ సక్సెస్. ఇక మనకి కేసులో ఎలాంటి భయమూ లేదు. కానీ ఒకవేళ వాళ్ళు మిస్ అయ్యారు అంటే ఆ బుల్లెట్ కుమార్ని హత్య చేసింది మనమే అని, ఈశ్వరిని చంపటానికి ట్రై చేసింది మనమే అని, వసుంధర మీద హత్యా ప్రయత్నం చేసింది కూడా మనమే అని ఒక్కొక్కటిగా అన్ని విషయాలు బయటపడతాయి. ఇక మనం జీవితాంతం జైల్లో చిప్పు కూడా తినాల్సి వస్తుంది. నువ్వు అనవసరంగా భయపడి నన్ను భయపెట్టకే. కాసేపు నన్ను ఆలోచించుకోనివ్వు. నిజం చెప్తే ఎందుకంత కంగారు? అక్క, ఎప్పుడొచ్చావు అక్క నువ్వు?
మీరిద్దరూ జీవితాంతం జైల్లో చిప్పకూడు తినాల్సొస్తుందా? గిరిజ, ఎందుకు మీరు జైల్లో చిప్పకూడు తినాల్సొస్తుంది? నువ్వెందుకు ఆ మాట అన్నావు? అయ్యో, మీరు తప్పుగా విన్నట్టున్నారు వదినా. నేను మా గురించి అనలేదు. మరి ఎవరి గురించి అన్నావు? అంటే ఎంత కాదనుకున్నా ఈశ్వరి మనింటి కోడలే కదా వదినా. హత్య చేశాను అని తనే ఒప్పుకోవటం వల్ల ఇక తనకి పాపం జీవిత కారాగార శిక్ష విధిస్తే జీవితాంతం చిప్పు కూడా తినాల్సిందే కదా. అందుకే అలా అన్నాను. అంతే. గిరిజ, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే. అది మనవాళ్లైనా పగవాళ్లైనా. మేడిపండు పైకి ఎంత బాగున్నా లోపల పురుగులున్నట్టే. ఒకరు పైకి ఎంత అందంగా కనిపించినా లోపల వాళ్ల మనసు కుటిలం. అలాంటి వాళ్లని నేనెప్పుడు క్షమించను. మాకు కావాల్సింది కూడా అదే కదా వదినా. ఈశ్వరి నన్ను నమ్మించి మోసం చేసింది గిరిజ. నటించింది. నేరస్తుల మీద జాలి చూపించకూడదు. ఇంకెప్పుడు తన పేరు కూడా మన ఇంట్లో వినిపించకూడదు. వామ్మో, అమ్మో గిరిజ, ఎంత పనైందే. ఊరుకోవే. అమ్మో, రావే. ఇందాక వస్తున్నానని చెప్పాడు. ఎన్నిసార్లు కాల్ చేసినా సంతోష్ గారి నెంబర్ కలవడం లేదు. నాకెందుకో టెన్షన్ గా ఉంది మేడం. జర్నీలో ఉన్నప్పుడు నెట్వర్క్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది సుందరం. నేను కూడా ఈ ప్రాబ్లం చాలా సార్లు ఫేస్ చేశాను. మనకిచ్చిన టైము అయిపోతుంది. ఇప్పటిదాకా నడిచిన కేసు వాదోపవాదాలు అయిపోయాయి. జడ్జి తీర్పు చెప్తే నెక్స్ట్ హియరింగ్ మనదే. అంటే మేడం, ఇప్పుడు సంతోష్ గారు రాకపోతే, సాక్ష్యాధారాలు హాజరుపరచకపోతే ఈశ్వరికి బెయిల్ ఎప్పటికీ రాదా? సుందరం, మీరేం భయపడకండి. మీకు మాట ఇచ్చాను కదా, ఈశ్వరికి బెయిల్ ఇప్పించే బాధ్యత నాది అని. మాట తప్పను. ఓకేనా? ఓకే మేడం. మీకు మాట ఇచ్చాను కదా, ఈశ్వరికి బెయిల్ ఇప్పించే బాధ్యత నాది అని. మాట తప్పను. ఓకేనా? ఓకే మేడం. ఇప్పుడు మనం సాక్ష్యాధారాలు ఎలా సబ్మిట్ చేయగలం? నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటా ఉపాయం? చెప్తాను, పదండి. బుల్లెట్ కుమార్ హత్య తాలూకు సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టండి. మై లార్డ్, సాక్ష్యాధారాలు మా దగ్గరున్నాయి. కానీ సాక్షుల్ని, సాక్ష్యాధారాల్ని తీసుకొస్తున్న వ్యక్తి ఫోన్ తీయడం లేదు. ఇందాక కూడా అదే చెప్పారు. ఈ కారణం వల్లే కదా మీరు గడువడిగింది. మళ్ళీ అదే చెప్తారేంటి? మై లార్డ్, ఇంతసేపటికి ఆయన రాలేదు అంటే ఒకటి, ఆయనకేదైనా ప్రమాదం సంభవించుండాలి, లేదా నిందితులు అతని మీద అటాక్ చేసుండాలి. దయచేసి సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టడానికి మాకొక రోజు అవకాశం కల్పించమని కోర్టు వారిని కోరుతున్నాను. ఇదే మీకు ఆఖరి అవకాశం. రేపు గనుక మీరు సాక్ష్యాధారాలు సమర్పించలేదంటే ఈశ్వరి నేరం ఒప్పేసుకున్నందున చేసిన తప్పుకి శిక్ష విధించడం జరుగుతుంది.
ఇషు ఇషు నువ్వేం కంగారు పడకు ఇషు. సంతోష్ గారు వచ్చేస్తారు. నేను రిలీజ్ చేయించేస్తాను. పదండి మేడం. సుందరం, మీరేం అధైర్యపడకండి. సంతోష్ గారిని వెతుకుదాం. నాతో రండి.